మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి వాడు. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని స్తుతిని సంతోషంగా ఆరాధిద్దాం. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి, నీతిమంతుని ప్రేమించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, నీతిమంతుని ప్రేమించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. నిత్యము వసించువాడు, అమరుడు ఆయనే అని పాడదాం. Praise the Lord. Hallelujah. మార్గము సత్యమైన దేవానికి వందనాలు. నిత్యము వసించు అమరుడు ఆయనే, మార్గము సత్యము జీవము ఆయనే, నిత్యము వసించు అమరుడు ఆయనే, మార్గము సత్యము జీవము ఆయనే. నమ్మిన వారిని రక్షించువాడు, నీ
జీవం దయచేయువాడు నమ్మిన వారిని జీవం దయచేయువాడు ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు పదం సంపన్నుడు ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడి దేవుని నామమును పరుచుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాము దేవా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను దేవా అని పాడుచు దేవుని నామమును పరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. పాదం అవును యేసయ్యా నాకేమున్నా లేకుని అర్థిస్తాను. నేనేమైనా ప్రభు
నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. సర్వము పోయిన శరీరము కుళ్ళిన ఆయోబుల సాగిదము దేవాన్ని పాడదాం. శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన ఆప్తులంతా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. బాహ్యమౌనతుడా నీకు వందనాలు యేసయ్యా. నా తండ్రి నా సర్వము పోయి నిన్ను స్తుతిస్తాను. ఓ నాకేమున్నా లేకుండా స్తుతిస్తాను దేవా అని పాడదాం. క్రీస్తే చావైనాది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా అందరూ పాడదాం బిగ్గరగా. అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. 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 నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా
తండ్రి నాకు ధనం ఉంటే నేను స్తుతించడము, ధనము లేకపోతే స్తుతించకపోవడము కాదు తండ్రి. నాకేమున్నా లేకుండా నేను స్తుతిస్తాను యేసయ్యను ఆరాధిస్తాం. దేవా ఈ యొక్క నా ప్రభువా ఈ యొక్క జీవం ఇచ్చిన వాడువు నీవే తండ్రి, ఈ బ్రతుకునిచ్చిన వాడువు నీవే యేసయ్య. ఓ తండ్రి నా ప్రభువా ఈ యొక్క నివసించుటకు నేర్పించిన వాడువు నీవే తండ్రి. ఓ నేను ప్రకటించడానికి నా ప్రభువా కావలసినవన్నీ ఇచ్చిన వాడువు నీవే తండ్రి నా ప్రభువా. ఓ దేవాతి దేవానికి వందనాలు. ఓ సర్వము పోయిన శరీరము కొలిన అంతమ వరకు నా ప్రభువా సహించిన ఆయోబు వలె జీవించునుగాక నా ప్రభువా, మేము బతుకునుగాక నా తండ్రి. నా తండ్రి తల్లి విడిచిన, తండ్రి మరిచిన, ఓ బంధువులు విడిచిన, అనంతములు విడిచిన, ఎవరు విడిచిన విడివని వాడు ఎడబాయిని వాడు తండ్రి. నీ ప్రేమ కొలవలేనిది తండ్రి, నీ ప్రేమ మరువలేనిది దేవా యేసయ్య. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ బిగ్గరగా ఆరాధిస్తాం. ఓ దేవాది దేవా రెండు చేతులే నేపు చాచి నా దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్న సమయం దర్శించుము తండ్రి. ఓ నన్ను అభిషేకించుము యేసయ్య, నన్ను నీ అగ్నితో కాల్చుము తండ్రి, నన్ను నీ మహిమతో కాల్చుము దేవా. నీకు వందనాలు వందనాలు పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఓ మహిమోన్నతుడా మహిమోన్నతుడా, ఓ గొప్ప దైవానికి వందనాలు వందనాలు. బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ రాజా రాజానికి వందనాలు, ఓ రాజాతి రాజానికి వందనాలు. హల్లెలూయా. ఉన్నవాడు అనువాడు తండ్రి, ఓ దేవాతి దేవానికి వందనాలు. ఓ కనురెప్ప వేసి తీయనంతలోనే తండ్రి, ఓ నా తండ్రి నీకు వందనాలు. అనేక మంది చనిపోవచ్చున్నారు దేవా, అనేక మంది నశించిపోవచ్చున్నారు తండ్రి. దేవా నాయన నీకు వందనాలు. మమ్మల్ని ఉచితమైన ప్రేమతో నా తండ్రి రక్షించిన దేవా, ఓ నీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవా బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఓ నాయనా నా దగ్గర ఏమున్నా లేకపోయినా ఓ తండ్రి నా ప్రభువా నీ సాక్షిగా ఈ లోకములో నేను బ్రతికిదను యేసయ్యా. ఓ నీ బిడ్డగా నేను బ్రతికిదను యేసయ్యా. ఓ నా తండ్రి అట్టి గొప్ప భాగ్యము నాకు ఇచ్చావు తండ్రి. ఓ దేవాతి దేవా, ఓ మహిమోన్నతుడానికి వందనాలు 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 వందనాలు. ఉన్నవాడా ఓదార్చేవాడా నా కన్నీటిని తుడిచేవాడా, ఉన్నవాడా ఓదార్చేవాడా నా కన్నీటిని తుడిచేవాడా, అద్వితీయ ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన, అద్వితీయ ఆత్మదేవ ఔనేసయ, అద్వితీయ సత్యదేవ ఆరాధన. రాజా రాజా నా యేసు రాజా, నిన్ను ఆరాధింతు. రాజా రాజా నా యేసు రాజా. పాడదాం బిగ్గరగా, రెండు చేతులు బిగ్గరగా చాచి. నిన్నే నేను ఆరాధింతు, నిన్నే నేను ఆరాధింతు, నిన్నే నేను ఆరాధింతు. అద్వితీయ ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ బిగ్గరగా, ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన. బ్రతుకంతా నీ సాక్షిగా నేనుండెదను నా యేసయ్యా. బ్రతుకంతా అవును యేసయ్యా, నా జీవిత కాలం అంతా నీ సాక్షిగా నిలిచెదను. మరొకసారి బ్రతుకంతా
సాక్షి ఉండదని యేసయ్యా అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన రాజా రాజా నా యేసు రాజా నిన్నే నేను ఆరాధింతును. బిగ్గరగా పాడదాం. ఈ బ్రతుకు నీవు ఇచ్చినది తండ్రి, విలువలేని నా జీవితానికి విలువనిచ్చిన దేవా. ఓ నా తండ్రి, నా ప్రభువా, పెంట కుప్పలో ఉన్న దీనులు పైకి లేవనెత్తిన దేవా. మేము ఈ స్థితిలో ఉన్నామంటే తండ్రి, అది మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మా యొక్క సంపద కాదు తండ్రి, నీవు ఇచ్చినదే దేవా. ఓ నా తండ్రి, జీవితకాలం అంతా నీ సాక్షిగా బ్రతికిదము యేసయ్యా. జీవితకాలం అంతా నీ సాక్షిగా తండ్రి, విలువలేని జీవితానికి విలువనిచ్చిన వాడా, అలనాడు నా తండ్రి విలువలేని కార్డుకు విలువనిచ్చి ఘనపరిచిన నా దేవానికి వందనాలు. ఓ పనికిరాడు పనికిరాడు అన్న దావీదును మహారాజుగా నిలబెట్టిన దేవానికి వందనాలు. ఓ మా యొక్క జీవితాన్ని మార్చిన దేవా. ఎవరైతే నా ప్రభువా తండ్రి ఆత్మీయంగా శారీరకంగా వెనుకబడి ఉన్నారో అటువంటి వారిని బలపరచుము తండ్రి, వారి చేతులు బలపరచుము తండ్రి, వారి బ్రతుకులు మార్చుము తండ్రి. నా తండ్రి నీకు వందనాలు నా ప్రభువా. ఓ కష్టాల ఊపులను పడి ఉన్న వారిని రక్షించుము తండ్రి. నీ నామము ఎరుగక అనేక మంది నా తండ్రి ఏ స్థితి లేక వేరే మార్గం అనేది లేక తండ్రి వారి జీవితాలు నా ప్రభువా నైనా పాడు చేసుకుంటున్నారు తండ్రి. అటువంటి వారిని రక్షించుము తండ్రి, అటువంటి వారిని బాగు చేయము దేవా, అటువంటి వారిని తండ్రి నువ్వు రక్షించుము దేవా. నీ చెంతకు నడిపించుము తండ్రి. నా తండ్రి నీకు వందనాలు. సర్వము కోల్పోయి నా తండ్రి నా ప్రభువా వారు తండ్రి ఎటు తోయలేక నా ప్రభువా సైతాను మార్గంలో నా ప్రభు వెళ్తున్న వారిని రక్షించు. సైతాను చేత నా ప్రభు ఏలబడుతున్న వారిని రక్షించుము. దురాత్మ చేత బాధపడుచున్న వారిని విడిపించుము. అనారోగ్యము చేత బాధపడుచున్న వారిని విడిపించుము తండ్రి. నా దేవానికి వందనాలు యేసయ్యా. మమ్మల్ని అయితే నీ ఉచితమైన ప్రేమతో ప్రేమించి మమ్మల్ని రక్షించిన దేవానికి వందనాలు తండ్రి. నీకు వేలాది వందనాలు. ఈ జీవితము నీవు ఇచ్చిన తండ్రి, బ్రతికిన కాలం అంతా నీ సాక్షిగా బ్రతికిన యేసయ్యా. ఒప్పుకుందాం ప్రతి ఒక్కరము దేవా. నీ కొరకు బ్రతికిదము యేసయ్యా, నీ కొరకు బ్రతికిదను యేసయ్యా, నీ కొరకు జీవించదను యేసయ్యా. బిగ్గరగా బిగ్గరగా దేవా నీ సాక్షిగా నిలబడతాను తండ్రి, నీ సాక్షిగా నేను జీవిస్తాను దేవా. ఓ ఈ జీవితము నీవు ఇచ్చిన తండ్రి. ఓ నా దేవా, ఓ దేవతి దేవా, బ్రతుకంతా నీ సాక్షిగా నీ నుండిదను నా యేసయ్యా. బ్రతుకంతా నీ సాక్షిగా నీ నుండిదను నా యేసయ్యా. అద్వితీయ ఆత్మదేవ
నా బ్రతుకంతా నీ సన్నిధానంలో నా ప్రభా పెడతాను యేసయ్యా. నా బలమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తాను. ఓ నా శక్తి ఉన్నంత వరకు నిన్ను ఆరాధిస్తాను. నీ సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతాను దేవా. ఓ నా తండ్రి, లోకమునకు భయపడేవారుగా కాకుండా లోకమును జయించే శక్తి పరులుగా మమ్మల్ని మార్చుము తండ్రి. ఓ శక్తిమంతులుగా మార్చుము దేవా. బలహీనమైన వారిని బలపరచుము తండ్రి. వెనుకబడి వారిని ముందుకు లేపమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు యేసయ్యా. అనేక కుటుంబాల్లో తండ్రి శాంతి లేదు, సమాధానము లేదు నా ప్రభా. భార్య భర్తల మధ్య నా ప్రభా సమాధానము లేదు, కుటుంబ మధ్యలో సమాధానము లేదు. ఓ నా తండ్రి, తల్లి పిల్లల మధ్య సమాధానము లేదు. ఓ తండ్రి, అటువంటి వారిని రక్షించుము తండ్రి. సమాధానము కలుగు చేయండి. సమాధానకర్త నీకు వందనాలు. సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ నా దేవా, ఇంకో నా ప్రభా, ఇంతవరకు నా ప్రభా మాకు ఇచ్చిన స్వరములతో మా శరీరం బలహీనమైనప్పటికీ బలపరిచి శక్తినిచ్చి నా ప్రభా నేను స్తుతించడానికి, నేను మయపరచడానికి నా ప్రభా నీ గొప్ప సాక్షులుగా నిలబడినందుకు వందములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసి నిలబడి నా ప్రభా ఏదంతా ఆత్మతో నింపి నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ జీవాహారము మాకు దయచేయి నా ప్రభా. నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచము తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. వచ్చి పథకమైన దీవించుము తండ్రి. ఆశీర్వదించు నా ప్రభా. ఇంకా రాండవని త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా నీ స్వాధీనములో ఉండునగాక నా ప్రభా. ఇతర ఆలోచనలతో కాకుండా తండ్రి నీ వైపు ఏకాగ్రత కలిగి నా ప్రభా నీ వాక్యము విని బలపరచబడటకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నాతో దయచేసి కూర్చుంది. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తి మనం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మనము వాక్యం ధ్యానించాం. అద్భుత రీతిగా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. గుర్తుందమ్మా ఎవరికన్నా? ఆమేన్. హల్లెలూయా. ఏంటిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు మరొకసారి మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క సన్నిధికి నేను ఆహ్వానిస్తున్నాను. ఇదివరకు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాం. మరి మనం ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాము. మన యొక్క ఆలోచన, మన యొక్క చింత అంతా కూడా దేవుని వైపు త్రింపి ఆయన మీద మనం ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, చాలాసార్లు మనం ఓకే. సో కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే 4వ అధ్యాయం 1వ వచనాన్ని నా ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఈ యొక్క అంశం మీద మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన ఆధారం. దేవుడు నా ఆధారం. ఒకసారి పక్కలను తింపి మళ్ళీ దేవుడు నా ఆధారం అని చెప్దాం. హల్లెలూయా. దేవుడు నా ఆధారం.
దానికి స్తోత్రం. హల్లెలూయా. హీ ఈజ్ మై సోర్స్. దేవుడు మన సోర్స్ అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇంత క్రితం చాలాసార్లు మనం విని ఉండవచ్చు. ఆయనను దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరిచినట్టుగా మనం ఆయన వైపు మనం చూద్దాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆధారం అంటే మామూలుగా చూడండి, ఈ యొక్క భూమి, ఈ ఆకాశము, ఈ భూ ప్రపంచములు అన్నీ కూడా దేవుని మీద ఆధారపడి, అంటే ఆయన మీద ఆధారపడి అవి జరుగుతున్నవి. ఆయనే వీటి అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. ఇవి జరుగుతున్నాయి అంటే అవన్నిటికీ కూడా దేవుడే ఆధారం అనే సంగతి మనకు తెలుసు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేనిది ఇవన్నీ కూడా ఏమి జరగవు. అందుకే ఆధారం అనగా మనము ఆయన మీద ఆధారపడుతున్నామని. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే అక్కడ మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేని కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ఏదైతే జరుగుతుందో, ఏదైతే కలిగి ఉన్నదో ఆయన మూలముగా కలిగి ఉన్నాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుకే ఈ అన్నిటికీ ఆధారం అని మనము చూస్తున్నాం. దేవుడు ఈ అన్నిటికీ ఆధారం. అలాగే మనకు కూడా వ్యక్తిగతంగా మనందరి కూడా దేవుడు ఆధారమై ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన లేకుండా మనం లేము. ఈ ప్రపంచమే లేదు అన్నప్పుడు మనం కూడా లేమని అర్థం. అది ఆధారం అనగా చాలాసార్లు మనం కొన్నిసార్లు ఆధారం అంటే ఏంటి అంటే ఆయనే మన కేంద్రమై ఉన్నాడు, ఆయనే మన సోర్స్ అయి ఉన్నాడు. అదే కాకుండా నా జీవితానికి ఆయనే ఆధారము. తర్వాత ఇంకో మాట, నేను నా అధికారం అంతా కూడా నేను కాదు, నా దేవుడే నా మీద అధికారము ఉన్నవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో చాలాసార్లు మనం అనుకుంటాం నా జీవితం, నా ఇష్టం, లేకపోతే నేను చేస్తున్నా, నేను పొందుకున్నా, నా బలం, ఇవన్నీ కూడా నా ద్వారా జరుగుతున్నాయి, నేను చేస్తే కానీ జరగదు అనే ఆలోచన చాలాసార్లు మనకు ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులైన వాళ్ళు కూడా మా జ్ఞానం వలన ఇది అంత జరుగుతున్నది, మా బలం వల్ల ఇది అంత జరుగుతున్నది అని మనం అనుకుంటాం. కానీ ఇది అంతా కూడా ఆల్రెడీ గాడ్ ఇన్బిల్ట్ యూ. దేవుడు మనలో అవన్నిటిని ఉంచి ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద కూడా ఏవైతే మనుషులు ఇప్పుడు కనుగొంటున్నారో, మనం ఏదైతే ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నామో, ఏదైతే మనం కొత్తగా కనుక్కోవడానికి, డిస్కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో, అవన్నీ కూడా ఉన్న వాటినే మనము కనుగొంటున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవి ఆల్రెడీ ఉన్నవి. సో మనం ఇంకా సెర్చ్ చేసి కనుగొనడం జరుగుతుంది. కాబట్టి ఆయన వాటి అన్నిటికీ కూడా ఆధారమైన వాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మన ఆధారమైన వాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా ఆధారము. హల్లెలూయా. యెహోవా నా ఆధారము అంటే నాకే ఆయన ఆధారం. ఇంక అన్నిటికీ నేను ప్రతిదీ కూడా ఆయన వలన జరిగించున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి అక్కడ ఆధారం. తర్వాత ఆయన అన్నాడు, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. ఇది ఒకసారి ఆలోచించండి. పడుకున్నప్పుడు మనం నిద్రలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. పడుకొని నిద్రపోయి మళ్ళీ నేను దీనికి స్తోత్రం. హల్లెలూయా. మేలుకొనడానికి, పడుకోవడానికి, నిద్రపోవడానికి, తిరిగి మేల్కోవడానికి ఆయనే నా ఆధారము. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన లేకపోతే నేను పడుకొని నిద్రపోయి లేచేవాడిని కానేమో అన్నట్టుగా మనం చూస్తున్నాం. 10,000 మంది నా మీద దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు నా ఆధారము, ఆయన నా దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నా దుర్గము, నా కోట అని మనము కీర్తనల గ్రంథంలో చాలా సందర్భాల్లో మనము
చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు నా నీతికి ఆధారం ఆయన. అంటే నేను ఉన్నాను అనడానికి, నేను ఇలాగ బ్రతుకుతున్నాను, నేను మంచి స్థితిలో ఉన్నాను అని అనడానికి కూడా ఆయనే నా ఆధారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి అనగా దేవుడిస్తేనే మనకు వస్తుంది. ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులుగా మార్చబడతారు. అంతేకాదు అబ్రహాంతో దేవుడు అన్నాడు, అక్కడ అబ్రహాం అంటున్నాడు, యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. నమ్మడం, నీతిగా ఎంచబడడం, అదంతా కూడా మనం చూస్తాం. అందుకే నా నీతికి ఆధారము నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇలా ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను రక్షించబడ్డాను అంటే అది కేవలం నా దేవుడే దానికి ఆధారం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం ఆధారం అనడానికి చూస్తున్నప్పుడు ఆయన మూలముగా ప్రతిదీ కలిగినట్టు, ఆయన లేకుండా ఏది కలగలేదు అని యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన మూలముగా కలిగింది. ఆది అందు ఆయన ఉన్నాడు, తర్వాత ఆయన మూలంగా అన్ని కలిగినాయి, ఏది ఆయన లేకుండా కలగలేదని మనం చూస్తున్నాం. అంటే ఈ సృష్టి యావత్ అంతా కూడా ఆయన ద్వారా జరిగిందని మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆయన మన ఆధారము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం చాలా ఆధారపడడం, అన్ని రకాలుగా మన యొక్క శక్తియుక్తులున్నంత వరకు మన జ్ఞానం మీద, మన బలం మీద, మన బలగం మీద, మన డబ్బు మీద, లేకపోతే ఇంకా మన బంధువులు అన్న వాళ్ళ మీద మనం ఆధారపడతాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చూడండి, పిల్లలైన వాళ్ళు ఆధారం అనడానికి మనం ఒకసారి చూస్తే మామూలుగా ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఒక ఆయనకు కాళ్ళు లేవు కానీ కళ్ళు ఉన్నాయి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయనకు కళ్ళు లేవు కానీ కాళ్ళు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి, ఒక ఆయన నడుస్తాడు, ఒక ఆయన దారి చూపిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన నడుస్తున్నప్పుడు ఆయన మెట్టలు ఎక్కడున్నాయి, గుంతలు ఎక్కడున్నాయి, రాళ్ళు ఎక్కడ వస్తున్నాయి, ఆయన చెప్తున్నప్పుడు ఆయన విని నడవడము, ఆయన సరి అయిన రీతిగా నడవడము, ఆయన ద్వారా ఆయన నడుస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆయన నడుస్తున్నాడు, కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆయన చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరు లేకపోతే ఒకరు నా బలము అని మాట్లాడతాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. బలము ఉన్నంతసేపు అది వాళ్ళ బలము అన్నట్టుగా మాట్లాడతాం. అంటే చాలాసార్లు ఇట్లా ఒక దాని మీద మనం ఆధారపడి, అదే మనకు ఆధారం అయిపోయి, అది లేకపోతే నేను లేను అన్నట్టుగా ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే దావీదు అంటున్నాడు, దేవుడే నా ఆధారం అని అంటున్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. కానీ చూడండి, ఒక సందర్భాల్లో పిల్లలు కూడా, చిన్నపిల్లలు అయిన వాళ్ళు మనం ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు, ఆడుతున్నప్పుడు వాళ్ళతో మనం ఆడతాం, పాడతాం, అన్నీ చేస్తాం. వాళ్ళు కొన్నిసార్లు వారికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొరతగా అయినప్పుడు, లేకపోతే తాకినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకొని వచ్చి ఎవరి దగ్గరికి వస్తారు? తల్లిదండ్రులు అయిన వాళ్ళ దగ్గరికి వస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి వెంటనే వాళ్ళు రెండు చేతులు పైకెత్తి వాళ్ళను మమ్మీ డాడీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే రెండు చేతులు ఎత్తి వాళ్ళు ఎత్తంగానే నాకు ఇంకా మీరే నా ఆధారము అన్నట్టుగా మనం చూస్తాం. రెండు చేతులు ఎత్తంగానే మళ్ళీ తండ్రిదండ్రులు నీవు లే అని అంటారా? వెంటనే వాళ్ళను చేతులను ఇక్కడ ఎత్తుకొని పైకి ఎత్తుకొని వాళ్ళను ఏం చేస్తారు? ఓదారుస్తారు. ఏడిస్తే వాళ్ళని ఓదారుస్తారు, బలపరుస్తారు. ఇలాగ పిల్లలను అయిన వాళ్ళను మనమే, అందుకే బైబిల్లో రాయబడింది, మనం మత్తయి సువార్త 7:7 మనం చూస్తాం. అక్కడ దీనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమనంటే, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి మీరు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. అలాంటిది పరమ తండ్రి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన మనకు మంచి ఇవ్వడానికి చూస్తున్నాడు. అందుకే పిల్లలైన వాళ్ళను మనమే అంతగా ఆదరించడానికి, అంతగా వాళ్ళను ఎత్తుకోవడానికి, వారికి దెబ్బ తాకితే వారిని సరిచేయడానికి, వారిని ఓదార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల మీద ఆధారపడతారో అలాగే నీవు నేను, హల్లెలూయా, నీవు నేను ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సందర్భంలో మనము దేవుని మీద ఆధారపడితే ఆయన మనలను ఆదరించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి వలె మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు ఆయన.
దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆధారమైన దేవుడు అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో ఆయనే మనం ఆధారంగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో భక్తులైన వాళ్ళు ఎలా ఆధారపడ్డారు అనే విషయాలను మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే కొంతమంది మామూలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒక ఖచ్చితమైన ఒక మాట మాట్లాడవచ్చు, ప్రతి దానికి డబ్బే ఆధారం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నమాట. కానీ అన్నీ చేస్తుంది అనుకుంటారు కానీ అన్నీ చేయదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది చేయగలిగింది చేస్తుంది కానీ మనీ అనేది చాలా ఇంపార్టెంట్గా. ఓకే, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ఈ రోజుల్లో మనం బ్రతకాలంటే డబ్బు అవసరం. సో అదే దేవుడు కాదు. హల్లెలూయా. డబ్బే ఒక దేవుడు అయిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి డబ్బు మీద మనం ఆధారపడాలి. ఎంతవరకు అంటే అది చేసేంతవరకు మనం ఆధారపడాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బే ఒక దేవునిగా భావించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దానికి డబ్బు ద్వారా నేను ఏమైనా చేస్తా, ఇంకేదైనా నా ద్వారా జరుగుతుంది. మనం చూస్తాం నానుడి చాలా సందర్భాల్లో కదా, ఏమంటాము, పైసా పేకో తమాషా దేకో అని ఇట్లా హిందీలో కొన్ని మాటలు, ఇంకా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఇంగ్లీష్లో ఇలాంటి కొన్ని పదాలు. సో అందుకే ఇవన్నీ ద్వారా మొత్తం మనుషులందరినీ ఈ డబ్బు ఏం చేస్తుంది ఎట్లా అంటే అట్లా ఆడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మధ్యలో అన్నదమ్ముల మధ్యలో గొడవలు, తర్వాత అక్క చెల్లెల మధ్యలో గొడవలు, ఇంకా రకరకాలైనటువంటి మనం న్యూస్ చూస్తున్నాం. ఇంకో తండ్రిని చంపుతున్నారు, అన్నదమ్ములు చంపుతున్నారు. ఇదంతా కూడా ఆస్తి కొరకు, డబ్బు కొరకు ఇదంతా జరుగుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇదే మనకు దేవుడు గాడు. ఇంకొక దగ్గర మనం చూస్తాం, ఒక వ్యక్తి వస్తాడు, సద్బోధకుడా అని మోకాల మీద ఉండి యేసుప్రభుని అడుగుతాడు, నువ్వు నేను నిత్య జీవం వెళ్ళాలయ్యా, నేనేం చేయాలి అని అంటే, మరి నువ్వు ఈ ఆజ్ఞలని నీకు తెలుసా అంటే, నాకు తెలుసు. తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా అంటే ఆయన అంటాడు, నేను ప్రతి ఆజ్ఞను చేస్తున్నా, తల్లిదండ్రులను గౌరవిస్తున్నా, దశంభాగం ఇస్తున్నా, చర్చికి వెళ్తున్నా, ప్రతి దినం నేను అన్నీ చేస్తున్నా, మరి నాకు ఇంకేంటి కొదవ నేను పరలోక రాజ్యానికి రావడానికి అని అంటే ఆయన అంటాడు, యేసు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నా. హల్లెలూయా. నేను స్తోత్రం, హల్లెలూయా. కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా, కానీ నీకు ఒకటి కొదువై ఉన్నది. హల్లెలూయా. అది ఏంటంటే నీవు చాలా ఆస్తి గలవాడవు కాబట్టి, దీనికి స్తోత్రం, ఆ ఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన వ్యసన పడుతూ ముఖము చిన్నబుచ్చుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇతను దేని మీద ఆధారపడ్డాడు? వాస్తవానికి ఆయన లోపల పరలోక రాజ్యానికి రావడానికి ఆయన సిద్ధపడి వచ్చాడు. కానీ అతని లోపల ఉన్న అంతరంలో ఈ దేని మీద ఎక్కువగా ఆయన దృష్టి ఉందంటే డబ్బు మీద ఎక్కువగా ఆయన దృష్టి ఉన్నది. హల్లెలూయా. డబ్బుని ఎక్కువగా ఆయన ఆధారం చేసుకున్నాడు. ఆయన దాని మీదనే ఆధారపడుతున్నాడు. అదే అతనికి దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాటకు ఆయన వ్యసన పడుతూ ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఆ డబ్బు కొరకు ఆయన పరిగెత్తినట్టు మనం చూస్తాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బే ప్రాముఖ్యమైంది అతనికి. అక్కడ ఆయన మాట లేకపోతే పరలోక రాజ్యం నాకు ముఖ్యమని ఆయన యంత్రం మాత్రం ఎంచక ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలా సందర్భాల్లో ఇలాంటి మనుషులను మనం చూస్తాం. మనం కూడా అన్ని పనులకు ప్రతిదానికి ఈ డబ్బు మనం ఏం చేయాలన్నా డబ్బే, మనం ఏం జరిగించాలన్నా డబ్బే, 10 మంది నా వెంబడి తిరగాలన్నా 10 ఖర్చు పెడితే నన్ను నా వెంబడి తిరుగుతారు అన్నటువంటి పరిస్థితిలో మనుషులు ఉన్నారు ఈరోజు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏదైనా నేను కొనవచ్చు, కానీ రిలేషన్షిప్ మనం కొనలేం. దానికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బుతో రిలేషన్షిప్ మనం కొనలేము. అలాగే దేవుని రక్షణను మనం కొనలేము. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను మనం కొనలేము. ఆ విధంగా ఈ డబ్బు అన్నిటికీ ఆధారం కాదనడానికి ఇది మనము ఒక రుజువుగా చెప్పొచ్చు. దేవుడు ప్రతిదానికి ఆధారం. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో ఈ డబ్బుండి నేనేమైనా చేస్తా అనుకున్న వాళ్ళను అనుకొని ఆధారపడే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుంది, నా ద్వారా నేనేమైనా చేస్తా, ఈ డబ్బు ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఆధారం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన ఎలాంటి వాడంటే రాజు అయిన వాడైనా కూడా
ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఈయన మాత్రమే నాకు ఆధారం, నా దేవుడు మాత్రమే నాకు ఆధారం, ఇదిగో ఈ డబ్బు కాదు అన్నట్లు. ఈ వ్యక్తి ఏమో డబ్బు కొరకు పరిగెత్తున్నాడు, కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే దేవుడే నా ఆధారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనికి డబ్బు లేదు, ఆస్తి ఉన్నది, రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాకు దేవుడే ఆధారం అని మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చూడండి, చాలా సందర్భాల్లో మనల్ని నడిపించడానికి, మనం బ్రతకడానికి అవసరమే, కానీ అది మాత్రమే మనల్ని అన్ని చేయగలుగుతా అనుకోవడం పొరపాటు. కాబట్టి మనం దాని మీద ఆధారపడితే మనం అనుకున్నది జరగవు, మనం చేయాలనుకున్నవి చేయలేం, మనం పొందాలనుకున్నవి పొందలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఈ డబ్బు కన్నా మిన్నైన ఆయన మీద ఆధారపడదాం. ఆయన మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. అందుకే 10,000 మంది నా మీద దండెత్తి వచ్చినను మోహరించిన నేను భయపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇది జరిగిందంటే ఈ ప్రాణము దేవుడిచ్చినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రమే దాన్ని రక్షించగలడు, ఆయన మాత్రమే దాన్ని ఆపగలగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మరణం మీద అధికారం గల దేవుడు. కానీ చాలా సందర్భాల్లో డబ్బుతోటి అన్ని చేయొచ్చని, ఆరోగ్యం కొనుక్కోవచ్చని, లేకపోతే ఇంకా ప్రాణాన్ని కాపాడుకోవచ్చని మనుషులు ప్రయత్నాలు చేస్తుంటారు, పరిగెత్తుతుంటారు, కానీ అది అసాధ్యమైంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం 1920 మధ్యలో సంవత్సరాల్లో ఆ కోవిడ్ సందర్భంలో ఈ డబ్బు మనల్ని ఆపలేదు, మన ప్రాణాలను కాపాడలేదు అనే ఆలోచన ప్రతి వ్యక్తికి కలిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో నిజంగానే ఆ డబ్బు మనల్ని ఆపలేదు, మనం దాని ద్వారా రక్షించుకోలేము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు మించి దేవుని రక్షణ మనం కొనలేము. ఒకవేళ డబ్బిచ్చే దేవుని రక్షణ ఉంటే ఇక్కడ మనం ఉండేవాళ్ళమే కాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నాకన్నా నీకన్నా డబ్బు పెట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లు వెచ్చించి వాళ్ళు రక్షణ పొందేవాళ్ళు. కానీ నీవు నేను ఆ స్థాయిలో, ఆ హోదాలో మనం లేని వాళ్ళం కాము, అక్కడ ఉండేవాళ్ళం కాదు. అలాగే ఇక్కడ మనం ఉండేవాళ్ళము కానే కాము, లెక్కలోకి వచ్చేవారం కాదు. కానీ దేవుడు మన ఆధారం. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఏమమ్మా, దేవుడే మన ఆధారము. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడితే నిజంగా మరి డబ్బు ఇస్తాడా దేవుడు? మరి అంటే డబ్బు ఇస్తాడా, ఆర్థిక సాయం చేస్తాడా అని అంటే చేస్తాడు. ఎలాగంటే ఒక సందర్భాన్ని మనం తీసుకుంటే రాజుల గ్రంథంలో అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆమె భర్త చాలా భక్తి గలవాడుగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అప్పు చేసి పోయి ఉంటాడు. వెంటనే ఆమె కొడుకులను, కుమారులను ఆ అప్పుల కింద వాళ్ళు కొంతమంది వచ్చి లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ వచనంలో, ఎలీషా, నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు మనం ముందు చూస్తే అంతటా ప్రవక్త శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు ఆ అప్పులవాడు నా యొద్దకు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, అప్పుడు ఆయన అంటున్నాడు, నీ దగ్గర ఏముందమ్మా అని అంటున్నాడు. చాలాసార్లు ఏం చేస్తారంటే చాలామంది దేవుడు అంటే మనకు డబ్బు వస్తా అంటే అన్ని సందర్భాలు రాకపోవచ్చు, కానీ దేవుడు ఏదో మార్గాన్ని నీ కొరకు తెరిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు డబ్బులు ఇప్పి అని కొంతమంది షరతులు వేయవచ్చు, కానీ అలాగా షరతులు వేసి శోధించమని దేవుడు చెప్పలేడు. దేవుని టైంలో దేవుడు తన కాలమందు తన టైంలో ఆ కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ ఆమె ఏమంటుందంటే, నా అప్పుల వాడు నా పిల్లలను లాక్కెళ్తున్నారయ్యా, ఇంకా నేనేం చేయాలి? నా పెనిమిటి భయభక్తులు గలవాడని నీకు తెలిసే ఉన్నది అంటే, అమ్మ నీ దగ్గర ఏమున్నది అంటే, నా దగ్గర నూనె. హల్లెలూయా. ఏమున్నదని చెప్పింది ఆమె?
నూనె కుండ ఒకటి ఉన్నది అని చెప్పింది. హల్లెలూయా. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొని వచ్చి సెలవీయగా పోయి చెప్పగా లేవని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు దైవజనం ద్వారా ఒక మార్గాన్ని తెరిచి ఉన్నాడు. ఆమెకు చాలా కష్టంగా ఉంది, ఆమె ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. ఆమె ఇంకెవరి మీద ఆధారపడిందంటే ఇంకా లాభం లేదు, నేను దైవజనం దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ఆయన సాయం చేస్తాడేమని చెప్పి ఆమె వెళ్ళిపోయి, అయ్యా ఇదిగో నా కుమారుని లాక్కెళ్తున్నారయ్యా, ఇదిగో ఆయన భక్తి గలవాడే, కానీ ఏం చేయాలి నేను అంటే, నీ దగ్గర ఏమున్నదమ్మా అంటే, నా దగ్గర నూనె కుండ మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలంటే, నీ ఇంటిలోకి వెళ్ళి నీవు వేరే వాళ్ళ దగ్గర అరుగు తెచ్చుకో, అన్నీ నింపేసేయండి, తలుపులు వేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళి అన్నీ తీసుకొచ్చి తలుపులు వేసి పోస్తూ ఉన్నారు. చూడండి, నూనె ఎంత పోసినా ఉన్న కుండలన్నీ నిండిపోయినాయి. హల్లెలూయా. వాళ్ళు తెచ్చిన కుండలన్నీ ఏమిటి కుండలన్నీ నిండిపోతున్నాయి, కానీ ఈమె నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నింపబడి 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 అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు ఇంకా అలా ఆపేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే కొన్ని సందర్భాలు ఎలాగ ఉంటాయంటే, లాజికల్గా మనం అడుగుతాం, డబ్బు ఇస్తాడా దేవుడు, చర్చికి వెళ్తే, లేకపోతే ప్రార్థన చేస్తే, లేకపోతే ఇంకా గుడి అని, లేకపోతే ఇలాగా ఆరాధన చేస్తూ ఇలాగా ఆయన వెంబడి వెళ్తే డబ్బు ఇస్తాడంటే దేవుడు మార్గాలు తెరుస్తాడు అనడానికి మనం రుజువులు చూస్తున్నాం. ఆయన ప్రతిదానికి ఆధారమైన వాడు. ఆయన ఓపెన్ చేసినప్పుడు ఏది కూడా ఆగలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆమె ఆయన దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగని ఆమె ప్రాధేయపడిపోయిందో, అప్పుడే ఆమె దగ్గర ఉన్న దాంతో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గర ఏమున్నది, నా దగ్గర ఏముంది, ఇదిగో నీ దగ్గర ఏమున్నదంటే కేవలము దేవుని మీద ఆధారపడే ఒక అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి నీవు విశ్వసించే ఒక అవకాశం ఉన్నది. ఇదిగో నీ దగ్గర లక్షలు లేకపోవచ్చు, నీ దగ్గర కోట్లు లేకపోవచ్చు, కానీ ఒక నమ్మకం నీ దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని మీద ఆధారపడే ఆ నమ్మకము, ఆయన చేస్తాడని నమ్మడము, ఆయన జరిగిస్తాడనే ఒక నమ్మకము నీ లోపల ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మనుషుల మీద ఆధారపడక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని మీద ఆధారపడితే నీ దగ్గర ఉన్న దానితోటి దేవుడు కార్యం జరిగిస్తాడు. అక్కడ ఇక్కడ. అందుకే దావీదు మహారాజు అంటాడు, కొండల తట్టు నేను కనులెత్తి చూస్తున్నాను, సహాయము ఎక్కడి నుంచి వస్తుంది, యెహోవా వలనే. హల్లెలూయా. ఎవరి వల్ల వస్తుందమ్మా? యెహోవా వలన సహాయం వస్తుంది. ఈరోజు నీకు నాకు దేవుడి వలన సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన మీద ఆధారపడదాం. ప్రతి దాని కొరకు చాలాసార్లు ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన పూర్వకంగా మనం ఆధారపడాలి. రెండు చేతులు పైకెత్తి, దేవా ఇదిగో నాకు సహాయం దయచేయి, ఇదిగో నీవు సహాయకుడవు, నీవు ఎలాగైనా మార్గం తెరిచి నాకు సహాయం దయచేవాడు అని చెప్పి ఆయన మీద నమ్మి ఆయనను ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కొరకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఇంకొకసారి మనం గమనిస్తే, ఇంకొన్నిసార్లు ఈ డబ్బు గురించి ఇంకా చాలా సందర్భాలు మనం చూస్తాం. కానీ కొందరికి చూడండి, డబ్బు ఉంటే, బాగా డబ్బు ఉన్నది అనుకోండి, ఏం చేస్తుంది? నిద్ర పట్టదు. మస్తు డబ్బు ఉంది అంటే ఏం చేస్తాం? మంచి హాయి నిద్రపోతారా? నిద్రపోరు. వాళ్ళ గుండె ఎప్పుడు ఏమంటుందంట, డబ్బు 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 అంటుందంట. హల్లెలూయా. ఎలా ఉంటుందమ్మా? నిద్రపోయినప్పుడు గబ్బును లేస్తే, అబ్బా అక్కడ పెట్టెలు పెట్టినా, లేకపోతే పలానా అర్మాల్లో పెట్టినా, పలానా దాంకర పెట్టినా, మరి ఎవరొచ్చి తలుపులు తీస్తారో, ఎవరొచ్చి గుండెం కొట్టిపోతారో, అయ్యో ఎవరొచ్చి మళ్ళీ తాళాలు తీసి ఎత్తుకుపోతారో అని చెప్పి నిద్ర లేవంగానే మళ్ళీ వెంటనే డబ్బులోకి వెళ్ళిపోతుంది. ఆలోచన అంత ఎక్కడ తిరుగుతుంది? అందుకే దేవుడు అన్నాడు, అక్కడ డబ్బును దొంగలు కన్నం వేస్తారు, కానీ
దీనికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో అలాంటిది జరగదు, నీవు ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకు అని చెప్పి అన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, నిజంగానే వాళ్ళకు నిద్ర పట్టకపోవచ్చు. కొందరు అట్లా అంటే మళ్ళీ ఇంకో అవకాశం, అట్లా అంటే నిద్ర పట్టదా, మంచి నిద్ర పోతున్నారు అంటారు. ఎస్, కొంతమంది మంచి నిద్ర పోవచ్చు, కానీ కొంతమందికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. అది మళ్ళీ రేపుతుంది. ఏమవుతుందో, ఒకవేళ ఊరే తాళం వేసి అంత సర్దుబాటు చేసుకొని ఊరెళ్ళినాం అనుకోండి, బంగారము డబ్బు ఇంట్లో ఉన్నది. హల్లెలూయా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆలోచన అంతా, అమ్మో ఇంట్లో బంగారం ఉంది, ఇంట్లో డబ్బు ఉంది అని చెప్పి పరుగున వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏటు తిరిగి అక్కడనే తిరుగుతాం. హల్లెలూయా. ఎటు తిరిగి దాని చుట్టూ తిరుగుతాం, కానీ నీవు సంతోషంగా సమాధానంతో ఆ వెళ్ళిన ప్రదేశంలో నీవు ఉండలేవు. ఎందుకంటే నీవు దాన్ని ఎక్కువగా ఎంచుతున్నావు, ఆ దాన్ని నీవు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నిన్ను నీవు కాపాడుకోవడానికి నీ యొక్క దేహాన్ని లేకపోతే నీ ఆత్మను కాపాడే ప్రయత్నంలో మనుషుడు లేడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆయన మన ఆధారము, మన ఆత్మను కాపాడేవానికి మనం భయపడుతూ మన జీవితాన్ని కొనసాగేటట్టు చూడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి చాలామంది మనం నిజంగానే చేయలేం, ఇంకా డబ్బిచ్చి కొన్ని చేయలేని పనులు చాలా ఉన్నాయి. రక్షణ పొందలేం, రిలేషన్షిప్ పొందలేం, డబ్బుతో రిలేషన్షిప్ పొందలేం. కొన్నిసార్లు కొందరు అనుకుంటారు కొనొచ్చు డబ్బుతో రిలేషన్, వీళ్ళకి ఇట్లా డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారు అనుకుంటారు. కాదు, అన్ని సందర్భాల్లో కుదరదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలంటే ఈ డబ్బు కోసం అయినా సరే నీవు దేవుని మీద ఆధారపడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా చూడండి, టాలెంట్ ఉంది కాబట్టి కొంతమంది అనుకుంటాం నాకున్న టాలెంట్ని బట్టి నేను అంతగానం చదివి ఇంత డిగ్రీలు పొందుకొని నేనేం చేసిన అంటే ఒక జాబును సంపాదించిన. హల్లెలూయా. మరి ఈ టాలెంట్, ఈ ఇన్బిల్ట్ చేసిన దాన్ని ఎక్కడి నుంచి నీకు వచ్చింది? దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మైండ్, ఈ అంతా కూడా ఎవరు నీకు ఇచ్చారంటే ఆల్రెడీ దేవుడు నిన్ను తయారు చేసినప్పుడే నీలో ఆ మైండ్ సెట్ను, నీలో ఆ తాకతును, ఆ యొక్క దాన్ని, సామర్థ్యాన్ని దేవుడు నీకు ముందే ఇచ్చున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది మనం ఏదో అప్పటికప్పుడు పొందింది కాదు, ఇంకా రెట్టింపు చేసుకున్నది కాదు. నీవెంత నాలెడ్జ్ పొందగలిగితే అంత దాన్ని సదును చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ జ్ఞానంతో నాకు వచ్చింది అని అనుకోవడానికి లేదు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. అందుకే దేవుడు అన్నాడు, జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని జ్ఞానహీనము చేయడానికి ఎవరిని ఎంచుకున్నాడంట? ఆయన మామూలు జ్ఞానహీనులు, పామరులైన వారిని ఆయన ఎంచుకొని దేవుడు నియమించడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలామందిని దేవుడు అట్లా వాడుకోవడం జరిగింది. అలాగా మన జ్ఞానము ఏ పాటది? దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం చాలా సందర్భాల్లో దేవుని మాటల్లో ఆయన జ్ఞానాన్ని మనము అంచనా వేయలేం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమిని మాట చేత తయారు చేసిండంటే నమ్ముతామా? భూమిగా అన్నప్పుడే భూమి అయిపోయిందంట. ఆకాశం అంటే ఆకాశం అయిపోయింది. అంటే ఎంత జ్ఞానము గలవాడు దేవుడు. వి కెనాట్ ఇమాజిన్. దేవుని యొక్క విజ్డమ్ను మనము అంచనా వేయలేము, దాన్ని ఊహించుకోలేము. మనం చూడండి, నిజంగానే ఈ సూర్య నక్షత్రాలను చూస్తున్నప్పుడు, అందుకే బైబిల్లో రాయబడింది, ఈ చంద్ర సూర్య నక్షత్రాలను చూస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ విషయాలు పొందుపరచబడ్డాయి. ఒకసారి గమనిద్దాం ఇక్కడ, ఎందుకంటే జ్ఞానం గురించి వచ్చింది కాబట్టి. నీవు నరపుత్రులను దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానికి చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అని చూడండి, ఇదంతా మనం గమనిస్తే పైన ఒకసారి 3వ వచనం మనం గమనిద్దాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చూస్తున్నప్పుడు అవి ఆశ్చర్యానికి వచ్చున్నాయి. అవన్నీ చూస్తే నాకు ఊహకు అందట్లేదు, ఇవన్నీ జరుగుతున్నవి ఎట్లా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను గుర్తించడానికి నేను ఏ పాటి వాడను? దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇమేజ్లో
మనము తయారు చేయబడ్డాం, ఆయన రూపంలో మనం తయారు చేయబడ్డాం, ఆయన గుణగణాలతో మనం నింపబడ్డాము. కాబట్టి ఆయన నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది నీ జ్ఞానం కాదు, అది నా జ్ఞానం కాదు. అందుకే దేవుని జ్ఞానము మనిషి జ్ఞానం కన్నా మిన్న అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చాలా సందర్భాల్లో నాకున్న టాలెంట్ని బట్టి నేను ఈ ఉద్యోగం పొందుకున్నా, నాకున్న దాన్ని బట్టి నేను ఇలాగ చేసిన అనడానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు నీ జ్ఞానానికి ఆధారం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో మనం చూస్తాం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం ఒకసారి గమనిద్దాం. ఒకసారి 2వ అధ్యాయము 1వ వచనాలు, నా కుమారుడా నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞల్ని దాచుకొని ఎడల జ్ఞానమును లభించును. 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు, హల్లెలూయా, వివేచన. నీవేమి వివేచిస్తున్నావు, ఏది ఆలోచన చేస్తున్నావు, అదంతా కూడా ఆయన నోట నుండి వస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా జ్ఞానము, నా తెలివి అనుకోవడానికి అవకాశం లేదు. దేవుడిచ్చిన ఈ జ్ఞానం ద్వారా మనము చలిస్తున్నాం, మనము ఆలోచిస్తున్నాం, మనము కనుక్కోగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం అనే సంగతి ఇక్కడ మనం గమనిస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకో దగ్గర చూస్తాం, ఎవరికైనా జ్ఞానం కొదవైనడేలా యాకోబు పత్రికలో మనం చూస్తాం, నన్ను అడగండి నేను వారికి జ్ఞానము ఇస్తానని చెప్పి అంటాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన ఈ జ్ఞానానికి ఆధారం. అంటే నీవు తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన నిన్ను చూసిన దేవుడు. నీవెలా ఉండాలో, నీవెలాంటి ఆలోచన కలిగి ఉండాలో అని ఆయనకు ప్రతి దాంట్లో నీ గురించి ఆయనకు తెలిసి ఉన్నది. నిన్ను రూపించే విధానం ఆయనకు తెలిసి ఉన్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు, ఇగో నేను పుట్టుక గురించి నేను ఆలోచన చేస్తే నాకు భయము పుడుతున్నది. హల్లెలూయా. నేను ఎలా ఉద్భవించానో అని ఒకసారి ఆలోచన చేస్తే నాకు భయం పుడుతుంది ప్రభువా అని మాట్లాడతాడు. చూడండి, జ్ఞానము ఆయన ఇచ్చిన జ్ఞానం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో ఉన్న వాటిని కనుక్కోవడానికి ఇదిగో మనం అవి ఇవి చెప్పి ఇదిగో ఇది డిస్కవర్ చేశాం, ఇది కనుక్కున్నాం అని అనుకోవడానికి కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అవన్నీ కనుక్కుంటున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే ఇగో ఆ 3వ అధ్యాయం 19వ వచనాల్లో మనం ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించి వివేచన వలన ఆకాశ విశాలములను స్థిరపరిచెను. హల్లెలూయా. అలాగా దేవుడు ఆయన జ్ఞానం చేత, ఆయన తెలివి చేత ఇవన్నిటిని కలిగించినట్టు మనం చూస్తాం. మాట వలన జరిగిన ఇవన్నీ. సో మన జ్ఞానం ఏ పాటిది? దీనికి స్తోత్రం, హల్లెలూయా. నా జ్ఞానం అది దేవుడిచ్చిందని చెప్పి మనకున్న టాలెంట్ను దేవుని కొరకు ఉపయోగించి నీకున్న జీవితమే ఆయనది అన్నప్పుడు నీకున్న జ్ఞానము కూడా ఆయనదే. హల్లెలూయా. ఆయన మీద నీవు ఆధారపడితే, ఆయన మీద నీవు ఆధారపడి ఈ జ్ఞానాన్ని పొందుకున్నానని నువ్వు ఆయనతో నీవు ఏకమైతే ఖచ్చితంగా ఇంకా జ్ఞానాన్ని మేము పొందుకుంటావు. మనుషులకు జ్ఞానాన్ని నేర్పేవాడుగా మనం మారిపోతాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలామందికి ఇంకా చూస్తున్నవే జ్ఞానం అనుకుంటాం, వింటున్నదే జ్ఞానం అనుకుంటాం. ఇదిగో తెలియని జ్ఞానం ఏమంటే ఆత్మీయ జ్ఞానం. హల్లెలూయా. ఆత్మీయ జ్ఞానాన్ని చాలా సందర్భాల్లో మర్చిపోయి ఈ ఆత్మీయ జ్ఞానం ఏంటంటే ఇదిగో దేవుడే ఆయన నిజమైన వాడు, ఆయన మాత్రమే నాకు ఆధారము, ఆయన ద్వారా నేను పరలోక రాజ్యానికి వెళ్తా, ఆయన మాత్రమే నాకు రక్షణ ఇస్తాడు. ఇదిగో ఈ లోకంలో ఈ శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఇదిగో రెండవ మరణము నా ఆత్మకు లేదు. అది ఆత్మీయ జ్ఞానమై ఉన్నది. ఆ జ్ఞానం పొందాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. మన సొంత శక్తితోటి ఇంకా ఎలాగ రాదు, కానీ దేవుడు మాత్రమే ఈ జ్ఞానం ఇచ్చి నిన్ను రక్షించగలడానికి ఆయన మన ఆధారమైన దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలాసార్లు మనం గమనిస్తే చూడండి, కొంతమంది ఏమంటారంటే నాకున్నదిరే బలం, నా బలం ముందల ఎవరు ఏం చేయలేరని అంటారు.
బలాన్ని గురించి చాలామంది అంటే బలం మీద ఆధారపడతారు. ఇంతకుముందు జ్ఞానం మీద ఆధారపడ్డట్టుగా చాలామంది ఏం చేస్తారంటే బలం మీద ఆధారపడతారు. ఏం చేస్తారు? బలం మీద కింటల్ బలం ఏమేమి కింటలు సంచిని ఎత్తి పాడేస్తారు. కొందరు అయితే ఇంకా ఎక్కువగా అది పోటీ కూడా పెడతారు. ఏంటిది? వెయిట్ లిఫ్టింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పోటీ పెట్టి టన్నులు లేపేస్తారు. వాళ్ళ దగ్గర మనం నిలబడలేం, మన ఇద్దరిని పట్టుకొని ఇట్లా లేపేస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బలం, అంత బలం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా మామూలు మించినోడే లేడు అనుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు గొలియాతు. అతను కూడా అలాగే, అతని దగ్గర ఎవరు నిలవలేకపోయారు. కానీ దావీదును మనం చూస్తాం, ఆయన బాలుడుగా ఉన్నాడు. ఈయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఈయన బలం కాదు, ఈయన శక్తి కాదు, కానీ ఎవరి మీద ఆధారపడాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే ఆయన బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ఆయన బలం కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఎలా వస్తావు యుద్ధం? కానీ రాజు అడిగితే నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా దేవుడున్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? నాతో పాటు, నేను దేవునితో పాటు వెళ్తున్నా, నేను ఒంటరిగా వెళ్ళట్లే. హల్లెలూయా. అక్కడున్న సైన్యం అంతా భయపడి పారిపోతున్నారు. ఆయన సవాలు విసిరితే ఎవడన్నా వచ్చి నన్ను ఎదుర్కోండి, నన్ను ఓడిస్తే నా దేశాన్ని ఓడించినట్టు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఏ నాయకుడు, ఏ సైనికుడు అక్కడ నిలబడలేడు. అందరూ పరిగెత్తుకొని పరిగిపోతే ఇతను ఏంటి ఇలా పరిగెత్తున్నారని చెప్పి ఆయన అన్నాడు, నేను కూడా యుద్ధం చేస్తే పోలే అని అంటే ఈ మాట ఆ మాట ఎక్కడి దాకా పోయింది? రాజు దగ్గరికి పోయింది. ఆయన తీసుకొస్తే గొర్రెల ఎవరు రైతునంటే గొర్రెలు కాసుకునేటోడు, గొర్రెల కాపరైనా. మరి ఏం యుద్ధం చేస్తాడా అని అంటే నిజంగానే యుద్ధం చేయడు. అతనికి ఆ రాజు యొక్క డాలు అవి అన్నీ ఇచ్చి నీవేసుకో అని చెప్పి అంటే వాటిని మోయడానికి కూడా ఆయన చేతలే. హల్లెలూయా. ఆయన మోయలేకపోతున్నాడు అంటే ఇంకా ఈ మోయడానికే ఈయనకు చేతన అవ్వట్లేదు. యుద్ధమేమి చేస్తాడు? ఆయనతో ఎలా జయిస్తాడు అని అంటే రాజు అడిగిన సమాధానానికి వెంటనే నేనొక్కడనే కాదు, నాతో పాటు నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలం ఎవరంటే ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బలం చాలా సందర్భాల్లో నా బలం ఇంత, లేకపోతే నా బలం నా బలగము, నా బలం నా బంధువులు అని అనుకుంటాం చాలాసార్లు. కానీ అన్ని సందర్భాల్లో నీ ఎంట ఎవ్వరు ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలం అనుకున్న బంధువులే కొన్నిసార్లు మనల్ని తన్నేస్తారు. ఇంకా బలం ఏముంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర నా దగ్గర బలం ఉండదు, కానీ ఈ అట్లా అనుకున్న వాళ్ళు ఎవరంటే దేవుడు మాత్రమే మన బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాత్రమే నీ బలం. అట్లా అని చెప్పి బంధువులు సాయం చేయాలంటే చేస్తారు, అంతకు మంచి సాయం చేస్తారు. అన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కానీ కొన్ని కష్టకాలంలో, కొన్ని మనం ఎదుర్కొన్న పరిస్థితుల్లో వాళ్ళు మనతో ఉండకపోవచ్చు, మనకు సాయం చేయకపోవచ్చు. కానీ నా దేవుడు నీవెట్టి పరిస్థితిలో, నీవెట్టి సంకట పరిస్థితులున్నావో, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావో, ఎలా బలహీన పడ్డావో, ఎలా బలహీన సమయంలో నీవు ఉన్నావో, ఆ సమయంలో ప్రభువా నా బలం అయిపోయింది, ఇంకా నేను చేయలేను తండ్రి, ఐ కెనాట్ అన్నప్పుడే ఆయన బలం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేను ప్రభువా, నాతో వల్ల కాదయ్యా అని నీవు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో వెంటనే ఆయన బలం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆయన నీతో పాటుగా ఉండి అక్కడ ఆ సందర్భంలో నీకు బలం ఇస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, మనం గమనిస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని మాట మనం చూస్తాం. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. నీవు బలహీన పడ్డప్పుడు, నాకు బలం లేనప్పుడు దేవుడు మన బలమైన వాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే అక్కడ దావీదుకు బలం లేదు, కానీ ఎవరి బలం అంటే అది దేవుని బలమై ఉన్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడే నా బలం అన్నట్టుగా దావీదు ఉన్నాడు. కానీ గొలియాత్ ఏమో నా బలం. ఎట్లున్నాడు ఆయన? ఇట్లా నడుస్తున్నాడు, నా బలం, నా ముంగలు ఏడున్నవరా నీవు చిన్నవాడవు అని అంటున్నాడు. కానీ దావీదు నేను దేవునితో పాటు వస్తున్నాను, నేను దేవుని పేరిట నీ మీదకి యుద్ధంకి వస్తున్నాను. హల్లెలూయా. అందుకే అంటాడు 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి సాగి
పోవుదురు. హల్లెలూయా. నడిచిపోవుదురు. చూడండి, మనము ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నా బలం అన్నీ మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన బలం కొన్ని సందర్భాల్లో పని చేయదు. కానీ ఎప్పుడైతే నీవు బలహీన పడిపోయి ఇంకా నా బలం అయిపోయింది ప్రభువా, నా వల్ల కాదు అని ఎప్పుడైతే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను చేయలేను ఇంకా అని నీవు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు దేవుని మీద నీవు ఆధారపడ్డ అవకాశం తీసుకుంటావు. చాలాసార్లు అన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ ఎప్పుడు చేస్తాం? అన్నీ అయిపోయినాక ఎవరి దగ్గరికి వస్తామంటే దేవుని వైపు తిరుగుతాం. ప్రభువా నీవు ఉన్నావు కదా తండ్రి అని అంటాం. అయినా సరే అప్పుడు కూడా ఇంతసేపు నా దగ్గర రాలేవు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయినా సరే నీవు అనంగానే ఆయన నీకు ఏమిస్తాడు? ఆధారం ఇచ్చి నిన్ను లేవనెత్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చాలాసార్లు నా పని అయిపోయింది, నా వల్ల కాదు అని అన్నప్పుడు నీవేవో కొరకు ఎదురు చూస్తావు. ఆయన కొరకు అయ్యో దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఇలా జరగదు అని ఆలోచన చేస్తాం. అప్పుడు దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన నీకు బలం ఇస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు బలం ఇస్తాడు. అది ఎలాగుంటుంది అంటే నూతనమైన బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బలం అంతకుముందు నీకు కలిగి ఉండలేవు. అలాంటి నూతనమైన బలం ఇస్తాడు. ఆయన పక్షిరాజు ఎగిరిపోయేలాగా ఎలాగుండాలంటే రెక్కలు చాచి పైకి ఎగిరినట్టుగా ఆయన ఎలాగో పరిగెత్తే శక్తిని ఆయన ఇస్తాడు. దేవుడు నీకు బలం ఇచ్చేవాడై ఉన్నాడు. చాలామంది ఏమంటారు కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తే అది చెప్తే బాగుంది కదా, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా బూస్ట్ తాగుతున్నాం, కొంతమంది మస్తు బలం వస్తుందా? రాదు. ఆల్రెడీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. వస్తే కొంతవరకు రావచ్చేమో, కానీ పూర్తి బలం దాంతో మనం పొందుకోలేం. దానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నీ బలం ఎక్కడుందంటే దేవునిలో ఉన్నది. నా బలం ఎక్కడుందంటే దేవునిలో ఉన్నది. ఇదిగో దావీదు బలం ఎక్కడుంది? దేవునిలో ఉన్నది. ఆయన బలమే దేవుడు అయినట్లుగా నీవు నేను మన ప్రతి దాంట్లో నా దేవుడు నా బలమై ఉన్నాడు అని మనం వెళ్ళాలి. అట్లయితే ఏం జరుగుతుందంటే విజయము నీదైతుంది. హల్లెలూయా. జయము నాదైతుంది, విజయం నీదైతుంది. మనము ఓడిపోనివాడు దేవుడు. ఎప్పుడైతే ఆయన మీద నీవు ఆధారపడతావో ఇంకా పడిపోయిన స్థితిలో ఆయన బలము అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆయన మన అధికారాన్ని మన అంతటిని తీసుకుంటాడు. ఆయన పనిని జరిగించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీద మనం ఆధారపడి దావీదు రాజులాగా దేవుని మీద ఆధారపడి ఆయన మన బలమైన వాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నా బలము ఆయనే, నా దుర్గము ఆయనే అని కీర్తనలు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. నా బలమైన దేవుడు, నా దుర్గం ఆయన. దానికి స్తోత్రం. హల్లెలూయా. నా స్ట్రెంగ్త్ అని మనం మాట్లాడతాం. అలాగే దేవుడు మన బలమై ఉండాలి. మన బలగం కొన్నిసార్లు బలగం మీద ఆధారపడతాం, కానీ అది కూడా కుదరదు. వాళ్ళు కూడా చేయిస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్రాణ స్నేహితులు ఉంటారు. ఎవరుంటారమ్మా? ప్రాణ స్నేహితులు. మనం వాళ్ళ మీద ఆధారపడతాం. అరే నా స్నేహితుడు ఎంతనన్నా హెల్ప్ చేస్తాడు. కొన్నిసార్లు అంటారు నిజంగానే, ఏమంటారు? అరే నా ప్రాణాన్ని అడ్డాన్నేసి నీ ప్రాణం కాపాడతారా అని అంటాం కదా. ఈ మాట మనం చాలాసార్లు వింటాం. అడ్డేస్తారా? నోబడి. ఎవరు కూడా అలాగా చేయలేరు. ఎందుకంటే అది అసాధ్యం. అది మాటకు మాత్రమే వస్తుంది. కానీ నీ ప్రాణానికి ప్రాణం అడ్డేసేవాడు ఒకరే ఒక్కరు ఉన్నారు. ఆయన నీ ప్రాణ స్నేహితుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన దేవుడు యేసు ప్రభువారు నా ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేసి మన ప్రాణాన్ని రక్షించేవాడైగా ఆయన శిలువ మరణం అయిపోయాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి ఇదిగో నీవు రెండో మరణాన్ని చూడకుండా పరలోక రాజ్యానికి వారసుడు అవ్వడానికి ఆయన ప్రాణాన్ని నీ కొరకు అడ్డేసిండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు. ఆయన మన ప్రాణ స్నేహితుడు. ఆయన అసలైన ప్రాణ స్నేహితుడు. కానీ ఎంతోమంది లోకంలో ఉంటారు, కానీ అవసరం ఉన్నంత వరకు వాళ్ళు మన ప్రాణ స్నేహితుల్లాగా, లేదంటారు బెల్లం ఉన్నంతసేపు ఏముంటుందమ్మా, ఈగలు ఉన్నట్టుగా ఆ ఈగలు మొత్తం తిరుగుతూ ఉంటాయి, చీమలు తిరుగుతూ ఉంటాయి. బెల్లం అయిపోతే ఏమీ ఉండవు. అలాగే ఈ లోకంలో ఉన్న స్నేహం ఉంటుంది. కానీ కొంతమంది ఉండొచ్చు, మంచి హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మనకు ఆదుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ అన్ని సందర్భాల్లో అది జరగని పని. కేవలం నీ దేవుడు నా దేవుడు మాత్రమే ఆయన ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన ప్రాణాన్ని అడ్డేసే దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడదాం. ప్రాణ స్నేహితుడిని ఆధారం కాదు, కానీ నీ ప్రాణ స్నేహితుడు ఎవరంటే నీ దేవుడే మన ప్రాణ స్నేహితుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అంటారు, అరే నాకు ఫోన్ చేయలేమా, ఒక్క క్షణం ఫోన్ చేస్తే ఇంట్లో నేను వచ్చేవాడిని, ఇలా వేసేవాడిని, అమౌంట్ అయితే అమౌంట్, లేకపోతే నేను సాయం చేసేవాడిని అని అంటారు. కానీ అప్పుడు ఏమంటారంటే, నిజంగా నీవు ఫోన్ చేసినావు అనుకో, గంట ముందు ఫోన్ చేస్తే బాగుండే బ్రదర్, ఇప్పుడు నేను సాయం చేయలేకపోతున్నా. హల్లెలూయా. ఒక గంట ముందు చేసింటే నిజంగానే నేను సాయం చేస్తున్నాను అంటే ఆయన చేయలేని స్థితిలో ఉన్నాడు, గంట ముందు చేస్తే చేస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అలాగే మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో మనుషులైన మనమంతా కూడా ఏం చేస్తామంటే అనుకుంటాం కానీ జరగవు. కానీ దేవుడు ఆయన నీవెప్పుడు ఫోన్ చేసినా, ఫోన్ అంటే ప్రార్థన చేస్తే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసిన వెంబడే ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన ప్రాణ స్నేహితుడు. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మన ఆధారమైన దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు బాగలేకపోతే, మనం అనారోగ్య స్థితికి వెళ్తే చాలాసార్లు మనం ఎక్కడ చూస్తాం, మొదటగా డాక్టర్లను వెతుకుంటాం. ఎవరిని వెతుకుంటాం? డాక్టర్లను వెతుకుంటాం. అక్కడ ఇక్కడ ఈ డాక్టర్ బాగున్నాడు అంటే ఆ డాక్టర్, ఈ డాక్టర్ బాగున్నాడు, ఇంకా అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తాం బాగలేకపోతే. నిజంగానే అట్లా చాలా సందర్భాలు జరుగుతుంది. మనం పరిగెత్తాం, ఎందుకంటే అక్కడ బాగుందంటే ఎంత అయినా సరే డబ్బులు ఇచ్చి పరిగెత్తాం. కానీ డాక్టరే రోగాన్ని తగ్గించే ఆధారము కాదు. కొన్నిసార్లు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. లాస్ట్కి వస్తే ఏమంటారంటే ఇట్లా అద్దాలు తీసుకొచ్చి ఇట్లా పెట్టుకొని మనం ఉంగల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే ప్రయత్నం చేసినాం కానీ మా వల్ల కాలేదని అంటారు. ఎందుకంటే నిజంగా కొన్నిసార్లు వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఆ రోగాన్ని నయం చేసేవాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, పరమ డాక్టర్ అయి ఉంటేనే కానీ కొన్నిసార్లు అవి తగ్గవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు, నీవు కొన్నిసార్లు డాక్టర్ల మీద ఆధారపడడం మంచిదే, కానీ అన్ని సందర్భాల్లో వాళ్ళే అవి చేస్తారు, అవి నయం చేస్తారని చెప్పడానికి అది ఆధారం కానే కాదు. దేవుడే మన ఆధారం. దానికి స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాలు ఒక స్త్రీ, ఆమె రక్తస్రావం కలిగి ఆమె ఎంతో వ్యసనపడి ఆమె అన్ని డబ్బంతా ఖర్చు పెట్టుకొని ఉన్నదానికన్నా ఆమె సంకట పరిస్థితుల్లో పడిపోయిన తర్వాత ఒకసారి ఆమె దేవుని గురించి విని, అయ్యో నేను కేవలము ఆయన చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతానని చెప్పి ఆమె ప్రయత్నం చేసి నిజంగానే వెళ్ళి ఆ సముఖంలోకి వెళ్ళి ఆమె చెంగు ముట్టుకొని వెంటనే ఆయన అన్నాడు, నా ప్రభావము వెడలింది అని. అంటే ఆమె కాళ్ళ దగ్గర ఉంది. ఎవరు నన్ను ముట్టిన వాళ్ళు అంటే అక్కడ ఉన్న ఆయన శిష్యులు అంటారు, ఇంతమందిలో ఎవరని చెప్తాం అని అంటున్నప్పుడు ఆమె ఎక్కడుంది అంటే ఆయన పాదాల చెంత ఉంది. అమ్మ నువ్వు భయపడకని చెప్పి వెంటనే ఆమె లేవనెత్తి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆమె చెంగు ముట్టుకొనగానే బాగుపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని సందర్భాల్లో జరుగుతాయంటే, కానీ ఖచ్చితంగా కొన్నిసార్లు దేవుడు నీకు నయం చేసేది ఉంటే ఆయన వల్లనే అవుతుంది, మిగతా వాళ్ళ వల్ల కాదు అనడానికి అన్నిటికీ ఆధారం ఈ 39 దెబ్బల చేత ఆయన మనకు స్వస్థత వస్తుందని మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 39 దెబ్బలు ఏవైతే పడ్డాయో వాటి ద్వారా నీకు స్వస్థత వస్తుంది, నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాం. అలాగే ఆయన మాత్రమే ఒక రోగాన్ని నయం చేయడానికి ఆధారమైన వాడు అని చెప్పడానికి ఏమాత్రం మనము సంకోచించ అవసరం లేదు. ఎందుకంటే 39 దెబ్బలు సిలువ మ్రాను మీద పొందిన వాడి ద్వారా నీకు నాకు స్వస్థత వస్తుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇలాగా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఆధారము ఎవరు అంటే డబ్బు కాదు మనల్ని రక్షించేది. ఆధారం ఎవరు అంటే మన స్నేహితుడు కాదు నేను రక్షించేది. ఆధారం ఎవరంటే నీ బలము కాదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మన ఆధారము, ఆయనే మన బలమైన వాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడు? సహాయాన్ని అందిస్తాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాలు మనం గమనిస్తే ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే ఇలాగ ఆధారం కొరకు దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళకు మేలు జరిగించిన సందర్భాలు ఉన్నాయి, ఆయన వాళ్ళకు విడుదల ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ నీవు నేను మొర పెడితే ఖచ్చితంగా దేవుడు మన మొరను ఆలకించి నీకు నాకు ఆయన ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని మీద ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడాలి.
దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీద నీవు ఆధారపడితే ఖచ్చితంగా నీకు సహాయం అందుతుంది. ఆయన ఆధారపడదగిన దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన డిపెండబుల్ ఆయన వాడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకొని ఆధారపడి ప్రతి సమస్యకు పరిష్కారము ఆయన దగ్గర మనం పొందుకోవచ్చు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరి మీద ఆధారపడుతున్నాం ఈరోజు? ఒకసారి ఆలోచన చేద్దాం. డబ్బు మీద ఆధారపడుతున్నామా? బలగం మీద ఆధారపడుతున్నామా? బలం మీద ఆధారపడుతున్నామా? స్నేహితులు అనుకున్న వాళ్ళ మీద ఆధారపడుతున్నామా? బంధువుల మీద ఆధారపడుతున్నామా? ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం కొన్ని నిమిషాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈరోజు నా ఆధారం నీవే అని నేను విన్నానయ్యా. అవును తండ్రి, నిజంగా మా ఆధారం నీవే ప్రభువా. అవును, తెలిసి కూడా నా ఆధారం నీవని తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో నేను ఇదిగో ప్రభు డబ్బు మీద ఆధారపడి, నా బలం మీద ఆధారపడి, నా జ్ఞానం మీద ఆధారపడి, నా స్నేహితుల మీద ఆధారపడి కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాయం చేయొచ్చేమో, కానీ ఆ సందర్భాన్ని ఖచ్చితమైన సందర్భాల్లో వాళ్ళు నాకు చేతివిస్తారు ప్రభు. వాళ్ళు నాకు సహాయం చేయలేరేమో, కానీ ఇదిగో నేను నీ మీద ఆధారపడితే నా బలమైన వాడవు నీవే, నన్ను బలమిచ్చువాడు నడిపించువాడవు నీవే, నా ఆధారమైన వాడవు నీవే. ఇదిగో నా డబ్బుకు మూలము, నా టాలెంట్కు మూలము, ఈ సమస్తానికి మూలము నీవే, ఈ సృష్టికి మూలం నీవే, ఆకాశ నక్షత్రాలను సృజించిన దేవుడవు నీవే, నేను తల్లి గర్భములో రూపించక మునిపే నీ కనులను చూసిన దేవుడవు నీవే, నా ఆధారము నీవే, నా దేవుడవు తండ్రి అని మనం మాట్లాడదాం. నిజంగా ఆయన నా ఆధారం ప్రభువా. నిజము ప్రభువా, నీవు నా ఆధారమైన దేవుడవు తండ్రి. ప్రతి విషయంలో ప్రతి క్షణము నన్ను నడిపిస్తూ వస్తున్న దేవుడు. నేను ఏదేదో దాని మీద ఆధారపడి ఇవన్నీ నాకు ఇవే నా ఆధారము, ఈ నా సోర్సు, ఇవి నన్ను మేలు చేస్తాయని మనం చాలా సందర్భాల్లో ఆధారపడతాం. కానీ అవి నన్ను ఏమాత్రం కొన్నిసార్లు ఆధారం కానే కావు ప్రభువా. నీవే నా ఆధారము, నీవే నా సోర్స్ తండ్రి, నీవే నా బలము ప్రభువా. ఇదిగో ఆధారం నీవైనవు కాబట్టి నా సమస్తము నీవైన వాడువు, నన్ను నడిపించువాడవు నీవు తండ్రి. ఇదిగో నేను డబ్బు కొరకు పరిగెత్తకుండా నేను సంపాదించుకోవాలి, కానీ అదే నా సమస్తము కాకూడదు, అదే నా ఆధారం కాకూడదు అని నేను ఈరోజు విన్నాను ప్రభువా. ఇదిగో నాయన నీకు వందనాలు. నా జ్ఞానము అని నేను పరిగెత్తుతున్నాను, కానీ ఆ జ్ఞానము నీవిచ్చిందే అని నేను తెలుసుకున్నాను అయ్యా. నిజంగా ప్రభువా, నీవే నా ప్రాణ స్నేహితుడు తండ్రి, నీవే నా ఆధారము, నా ప్రాణానికి ఆధారము నీవే, నా ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి నన్ను కాపాడుకున్న నా తండ్రివి నీవు. అవును ప్రభువా, రెండో మరణము లేకుండా పరలోక రాజ్యానికి వారసుడుగా చేసుకున్నావు, నీకు వందనాలయ్యా. ఒకవేళ రక్షణకు వెలకడితే నేను ఇక్కడ ఉండేవాడను కాను ప్రభువా. నిజంగా ప్రభువా, నాకు వెలలేని రక్షణ ఇచ్చావు అయ్యా, కృపనిచ్చావు నీవు తండ్రి. నీ కృప చేత నన్ను కాపాడుకున్నావయ్యా. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే నీకు ఆధారము, కేవలము నీ హృదయంలో నాకు ఒక స్థానం ఇవ్వు. నీ ఆలోచనకు ఒక ఆలోచన చెప్పడానికి, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, వేరెవర్ యు ఆర్, నీవెక్కడున్నా అక్కడ నేనుంటాను. నాకు నీ హృదయంలో కేవలము స్థానం ఇస్తే చాలు, నీవు ఒప్పుకుంటే చాలు, నేను నిన్ను నడిపించడానికి, నీ ప్రతి దానికి నేను ఆధారమైన వాడను. ఇదిగో నిన్ను ఆదరించి తల్లి వలె లాలించి వాడను, తండ్రి వలె ఆదరించి వాడను, మూతివి వచ్చు వరకు నేను చంక పెట్టుకొని కాపాడే దేవుడనున్నాను అని అంటున్నాడు ఆయన. మనం ఆధారపడదాం. కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తూ, దేవా నీవే నా ఆధారం తండ్రి, ఇదిగో నేను పలానా వాటి మీద ఆధారపడుతున్నాను, కానీ నీవు నా ఆధారమైన వాడవని మనం మాట్లాడదాం కొన్ని నిమిషాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభువా. మీరు ప్రతి మాటను ప్రభువా, నీ మాట వలన మేము జీవిస్తాం. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది. నీవు మా ఆధారమైన దేవుడవు తండ్రి.
నిజంగా ప్రభువా, దావీదు తండ్రి గొలియాతును చంపడానికి వెళ్తున్నప్పుడు యుద్ధంలో ఆయన బలమైన వాడవు నీవే, ఆయనకు బలం ఇచ్చిన వాడవు నీవే, ఆ గొలియాతును ఓడించడానికి శక్తినిచ్చిన వాడవు నీవే. ఇదిగో నా జీవితంలో నేను ఓడిపోతున్న ప్రతి సందర్భంలో నా బలము చేత ఓడిపోతున్నాను. ఇదిగో నీ బలము నాకు కావాలి, నేను జయిస్తాను ప్రభువా. అయ్యా నేను ఓడిపోకూడదు తండ్రి. అయ్యా నా ఆత్మీయ సమస్యల్లో, నా మానసికమైన ఆలోచనలో నేను ఓడిపోతున్నాను, కానీ నీ ఆలోచన చేత నన్ను స్థిరపరచు ప్రభువా. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ ఆలోచన నాకు కావాలి, నీ ఆలోచన నాకు కావాలి. నిజంగా కొన్ని సందర్భాల్లో ఆత్మీయ మానసికమైన ఆలోచనలు మనం తట్టుకోలేము, కొన్నిసార్లు మనం ఓడిపోతుంటాం. ఈ మానసికమైన ఆలోచనకు దేవుడు ఆధారం కాబట్టి ఆయన నిన్ను సరిచేయడానికి ఆయనకు మనము అధికారం ఇద్దాం. నీ జీవితం మీద అధికారం ఆయనకి ఇస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. కానీ ప్రతి బిడ్డను బలపరచండి, మీరు దర్శించండి, మీ శక్తితో నింపండి, మీ ప్రభావంతో నింపండి, నీ ఆత్మకార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ మీద ఆధారపడి వారు విజయం పొందుకుందురుగాక, నీ మీద ఆధారపడి వారు స్వస్థత పొందుకుందురుగాక, అయ్యా జ్ఞానం పొందుకుందురుగాక, ఉద్యోగం పొందుకుందురుగాక, ఆర్థికమైన ఒడిదుడుకుల నుంచి బయటికి వచ్చుదురుగాక. నీవే మా ఆధారం తండ్రి. నీ కృప మాకు దయచి, నీ కనికరం మాకు దయచి, నీ నామానికి మహిమ కలుగును గాక. నీ సన్నిధిలో మేము ఉంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించి వారికి ఆధారమై ఉండి నడిపించి వారి జీవితాలను మేలుతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.